కర్నూలు జిల్లా ఆలూరులో మురుగునీరు ఎక్కువ నిల్వ ఉండడంతో దోమల బెడద ఎక్కువైందన్నారు సిపిఐ నాయకులు. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు వాపోతున్నారు. మురుగునీటితో దుర్వాసన వెదజల్లుతున్నారు సిపిఐ నాయకులు రామాంజనేయులు. అధికారులు స్పందించి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. పాత ఏఎస్డబ్ల్యూ ఆఫీసు ముందు పెద్ద నీటి గుంత ఇమిడి ఉన్నది. ఇక్కడ మురికితో నిండినటువంటి గుంతులో మరి అధికారులు కూడా ఇక్కడ ఏమి పట్టించుకోకున్నట్ల పక్కనే ఎస్సీ సంక్షేమ హాస్టళ్ళు, బీసీ సంక్షేమ హాస్టళ్ళు, మహిళా హాస్టళ్ళు కూడా ఇక్కడ ఉన్నాయి. అనేక మంది విద్యార్థులు విద్యాబోధన కూడా నేర్చుకుంటూనే ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు కూడా భోజనం చేసుకొని ఇంటివైపు పోతున్నారు. కాబట్టి హాస్టళ్ళు ఉన్నాయి కాబట్టి మరి అన్నం మీద వాళ్తున్నప్పటికీ అధికారులు ఇక్కడ మరి గుంతును కూడా ఆలూరు పట్టణంలో అనేక ప్రాంతాల్లో కూడా మురికితో నీరుకున్నటువంటి గుంతులున్న తక్షణమే చర్యలు తీసుకొని ఈ గుంతును పూడ్చివేసి మరి ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఈ యొక్క సీజనల్ వ్యాధులు సంభవిస్తున్న ప్రజలకు అనేక వ్యాధులు కూడా కలారా, డెంగ్యూ ఇలాంటి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి తక్షణమే అధికారులు చర్యలు తీసుకొని ఈ గుంతును పూడ్చివేసి చర్యలు చేపట్టాలని